మెడికల్ కాలేజీకి ఇచ్చిన సొమ్ముని వీరు డైవర్ట్ చేశారు, వేరే కాలేజీలకి వేరే పథకాలకు వాడుకున్నారని మంత్రి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అసలు మంత్రి గారు అదే నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, లేదా అవగాహన ఉండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బడ్జెట్ ఏంటో అసలు మనం చూసుకుంటే మనం 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి? 8,500 ఖర్చు అవుతుంది. ఈ 8,500 ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని, నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం. ఒక 3 కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి 195 crores చొప్పున 3 కాలేజీలకి, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల, ఈ 3 కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 195 crores ఫర్ ఈచ్ కాలేజ్. రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం. స్టేజ్ ఆఫ్ వర్క్, ఏ స్టేజ్లో వర్క్ ఉంది, మనం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ సంవత్సరానికి 5 కాలేజీ చొప్పున తీసుకున్నాం. లాస్ట్ దానికి 5 కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలని ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి 5కి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా. వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన 7 కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి, ఆ వర్క్ స్టేజెస్ని బట్టి, వర్క్ ప్రోగ్రెస్ని బట్టి, మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతుందో అంత పెట్టుకుంటాం. కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు. అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం, ఎలాగున్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము అలాగే చేసాము. ఇక మంత్రి గారు ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందులో జరిగింది, ఎక్కడ జరిగింది? తీమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేది, జగనన్న ఉంటే చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, ఇలా జగనన్న ఉంటే ఈ పథకం వచ్చేది, ఆ పథకం వచ్చేది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క, ప్రతి అన్న కూడా